వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోర్టు డిశ్చార్జ్ చేయడంతో సత్యం గెలిచిందన్న వ్యాఖ్య, మొక్కు తీర్చుకునేందుకు కాలినడకన తిరుమల యాత్ర, కొత్త రాజకీయ పార్టీకి స్వామివారి ఆశీస్సులన్న కవిత. ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగ మార్చుకు పిలుపు. దిల్సుఖ్ నగర్ లో ఈ నెల 13న భారీ నిరుద్యోగ మార్చ్, ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్. టీజీపీఎస్సీ అసెంబ్లీ ముట్టడికి హెచ్చరిక. మూసీ అభివృద్ధి బీఆర్ఎస్ పలు చర్యలన్న కేటీఆర్. 55 కిలోమీటర్ల మేర నీరు నిల్వ ప్రణాళికలు, 545 కోట్లతో 15 బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతి. ఎస్టీపీలు పూర్తయితే శుద్ధి నీరు మూసీలోకి అన్న కేటీఆర్. నిషేధిత భూముల పేరిట భారీ స్కామ్ అన్న హరీష్ రావు. జాబితా 1 కోటి ఎకరాలకు దాటిందన్న వ్యాఖ్య, భూముల వివరాలు ఆన్లైన్లో పెట్టాలని డిమాండ్. ఈ అంశంపై వైట్ పేపర్ విడుదల చేయాలన్న హరీష్. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న దిల్సుఖ్ నగర్ లో భారీ నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన లైబ్రరీ ఆవరణలో విద్యార్థులు మార్చుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో చర్చించి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో ఈ నెల 14న టీజీపీఎస్సీ కార్యాలయాన్ని, 15న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రతిసారి అబద్ధాలు ఆడుతూ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి, లేదంటే అతి త్వరలో 40,000 ఉద్యోగాలని చెప్పేసి, లేదంటే మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వాలో క్లారిటీ ఉన్నదని చెప్పేసి రకరకాల సందర్భాల్లో రకరకాల మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క మాటని మేము నమ్మి ఇప్పుడు దాకా నమ్ముకుంటూ మేము నమ్మి మోసపోయినాం. ఇక మీద మేము మోసపోవడానికి సిద్ధంగా లేము. అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిరుద్యోగ యువత మొత్తం మీద దీని మీదనే మొత్తం మీరు చర్చ పెట్టాలి. దీని మీద మీరు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్ని కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 13న నిరుద్యోగ మార్చ్, తెలంగాణలో ప్రతి నిరుద్యోగి ప్రతి జిల్లా నుంచి కదిలి రావాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక వెంటనే స్పందించకపోతే దీనికి కర్ణాటక తరహా ఉద్యమాన్ని రేపు మార్చి 13 తారీఖున మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి అసెంబ్లీలో మా గురించి నువ్వు ఎందుకు మాట్లాడవో, ఎందుకు మా గురించి చర్చ పెట్టవో, నీతో చర్చ పెట్టేలాగా, నీతో నోటిఫికేషన్ ఇప్పించేలాగా మేము ఉద్యమం చేసి ఈ తెలంగాణ యువత, నిరుద్యోగ యువత పౌరుషం ఏందో చేసి చూపిస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. చేద్దాం నిరుద్యోగుల మార్చిని. హలో నిరుద్యోగి, హలో ఉద్యోగుల మార్చిని. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తనపై తప్పుడు కేసు పెట్టి 4 ఏళ్లుగా వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. అయితే సత్యం తన వైపు ఉండడం వల్ల కోర్టు కేసులో డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు. వెంకటేశ్వర స్వామిపై తన కుటుంబానికి ఎంతో విశ్వాసం ఉందని, మొక్కు తీర్చుకునేందుకు కాలినడకన తిరుమలకు వచ్చామని తెలిపారు. తమ కుటుంబ సభ్యులు జాగృతి కార్యకర్తలతో కలిసి స్వామివారి దర్శనం చేసుకుంటామన్నారు. త్వరలో ఏర్పాటు చేయబోయే కొత్త రాజకీయ పార్టీకి స్వామివారి ఆశీస్సులుంటాయని తాను నమ్ముతున్నట్లు కవిత పేర్కొన్నారు. ఏదైతే మరి స్వామివారి అంటే మా అందరికీ కూడా చాలా చాలా నమ్మకం. వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి కాలినడకన వస్తామని మొక్కు ఉండింది. ఇవాళ క్లీన్ చీట్ వచ్చిన సందర్భంలో కాలినడకన వచ్చి మొత్తం మేమందరం కూడా మొక్కు తీర్చుకోవడానికి రావడం జరిగింది. మా కుటుంబ సభ్యులు, జాగృతి కుటుంబ సభ్యులు, తెలంగాణ వాళ్ళు, ఇక్కడి నుంచి ఆంధ్రాలో ఉన్న అనేక మంది అన్నదమ్ములు, మేల్కోరే వాళ్ళు, శ్రేయోభిలాషులు అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఆ స్వామివారి దయ వల్ల మరి క్లీన్ చీట్ తర్వాత మేము ఏదైతే పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటున్నామో దానికి కూడా స్వామివారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ వర్గపోరు మరోసారి బయటపడింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు మీడియా ముందుకొచ్చి పార్టీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో కోవటులున్నారని, కొంతమంది నాయకులు బీఆర్ఎస్ కు మద్దతిస్తూ పార్టీని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. సీనియర్ నాయకులు కాకిరాల హరిప్రసాద్, కిషోర్ రెడ్డిలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలంటే కోవట్టులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. సస్పెన్షన్ జరిగే వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు. జరగబోయే పరిషత్ ఎన్నికల్లో జరగొద్దు అంటే, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంఖ్యలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను గెలవాలి అంటే తక్షణమే వీరిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలి. అదే మా ప్రధాన డిమాండ్. అమ్మా డిసిసి అధ్యక్షులు ఉమా మేడం గారికి, టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ పెద్దలు మీనాక్షి నటరాజన్ గారికి, పెద్దలు సీఎం గారికి, మీరందరికీ కూడా విన్నవించుకునేది ఒకటే, ఒక్కసారి మా పాలకుర్తి నియోజకవర్గం వైపు మీ దృష్టి పెట్టండి.
పార్టీని వీళ్ళెంతో నాశనం చేస్తున్నారు. ఈ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్ అనే వ్యక్తులు ఏ రోజు కూడా పార్టీ కోసం పని చేయలేదు. కేవలం మడిపెళ్లి గడి రాజకీయాలు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు, భూదందాలు, సెటిల్మెంట్లు, వాళ్ళ గేటు తీసే వాళ్లకు మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అయ్యా దొర బాంఛన్ అనేటోనికే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి గులాంగిరి చేసే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. కానీ ఈ రోజు చదువుకున్న వాళ్ళం, ఒక టీచర్ ఉద్యోగం నుంచి వచ్చిన వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడానికి స్వచ్ఛందంగా వస్తే ఒక దళిత ఆడబిడ్డనని కూడా చూడకుండా, నా వ్యక్తిత్వం మీద మచ్చలు వేసే విధంగా ఒక ఆడపిల్లని చూడకుండా నోటికి ఎంత వస్తే అంత నీచమైన మాటలు మాట్లాడడానికి వెనుకడరు. సర్పంచ్ ఎవరండి? టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు. వీళ్ళు ఏం చెప్పుకుంటారు? మేము గెలిపించుకున్నాం, మా క్యాండిడేట్ రెబల్ క్యాండిడేట్ అని. అట్లే ప్రతి దగ్గర కూడా అమ్ముడు పోయి వేరే వాళ్ళకి అమ్ముడు పోయి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే కాంగ్రెస్ నాయకత్వాన్ని బలహీనపరచాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ప్రవర్తించుకుంటూ వస్తున్నారు. మేము ఓపిక పట్టినాం ఇన్ని రోజులు. ఎన్ని రకాలు కూడా పార్టీలున్న అంతర్గత సమస్య ఏది, దీన్ని పరిష్కరించుకోవాలని అనుకున్నాం. కానీ అది సాధ్యపడతలేదు. పార్టీ నష్టపోయే కాడికి పోతుంది. ఇక ముందు మాకు ఓపిక లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకునేదాకా మేము అధిష్టానాన్ని మరి ఎంబడి పడతాం. ఇక ముందు కూడా వాళ్ళ ప్రవర్తన మారుతారని నేను అనుకోను. మాకు తోచేది ఏంటంటే వాళ్ళ మీద చర్య తీసుకుంటే మిగిలి ఉన్నది. కాబట్టి అధిష్టానాన్ని మీ ద్వారా, మీడియా ద్వారా కూడా కోరుతున్నాం. మూసీ నది అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని కేటీఆర్ తెలిపారు. మూసీ నది వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు దాదాపు 55 కిలోమీటర్ల పరిధిలో నీరు నిల్వ ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. మూసీ నదిపై 545 కోట్లతో 15 బ్రిడ్జిలు నిర్మించేందుకు అనుమతులిచ్చామని వెల్లడించారు. ప్రస్తుతం ఎన్టీపీలు పూర్తిగా నిర్మిస్తే మూసీలోకి శుద్ధి చేసిన నీరు వస్తుందన్నారు. అప్పుడు ఆ నీరు పాత నల్గొండ జిల్లాకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ దాకా అయితే ఈ 55 కిలోమీటర్ల పరిధిలో మూసి నీళ్లు ఒక చుక్క కూడా ఆగదు, కిందికి పోతానే ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడి వరకే ఈ 55 కిలోమీటర్ల అట పశ్చిమ మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా చూస్తే 84 మీటర్లు కిందికి అవుతుంది మూసి. అంటే కిలోమీటర్కి 1.5 మీటర్ల డ్రాప్ ఉంటుంది. అంటే నీటి చుక్క ఒకటి కూడా ఆగదు. నీళ్లు వస్తే పోతూనే ఉంటాయి తప్ప ఆగవు. మరి నీళ్లు ఆగితేనే కదా ఇక్కడ రేపటి రోజున బోటింగ్ కానీ టూరిజం స్పాట్స్ కానీ వీటిని డెవలప్ చేయొచ్చు. ఏం చేయాలని ఆలోచన చేసినాం. ఏం చేయాలని ఆలోచన చేస్తే 15 బ్రిడ్జిలు మంజూరు చేసి మూసీ మీద అటుకెళ్ళి పోవడానికి రావడానికి 15 బ్రిడ్జిలు మంజూరు చేసి ఆ బ్రిడ్జిల కిందనే రోడ్ కమ్ చెక్ డ్యామ్, రోడ్ బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్, కింద చెక్ డ్యాము పైన బ్రిడ్జు మంజూరు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 15 బ్రిడ్జిలకి 545 కోట్ల రూపాయలతోని మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధితో పాటు మానవత్వాన్ని కూడా చూపించిందన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. మూసీ సుందరీకరణ పేరుతో 1,00,000 కుటుంబాలను రోడ్డున పడేసే పరిస్థితి వస్తుందన్నారు. కేసీఆర్ 9 సంవత్సరాల్లో 1,00,000 ఇళ్లు నిర్మించగా ప్రస్తుత ప్రభుత్వం 1,00,000 కుటుంబాలను ఇళ్ల నుంచి బయటకు పంపించే పరిస్థితి సృష్టిస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు పునః సమీక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. నీళ్ల వంపు ఎక్కడుంటే అక్కడే పోతుందని చాలాసార్లు అందరినీ కన్విన్స్ చేసిన సుధీర్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ రాజకీయం చేయకుండా ఎవరి కష్టమైనా కష్టమే అని ఆలోచించున్నారు. ఆ సందర్భంలో ఎస్ఎన్డిపి నాలాలు కట్టాలని కేసీఆర్ గారు మాకు సలహా ఇచ్చినప్పుడు ఒక్క మాట మాకు అందరికి కూడా చెప్పున్నారు. నీళ్ల వంపు ఎట్లుంది అట్లనే ఎస్ఎన్డిపి నాల పోవాలని వితండవాదం తీసుకురాకండి. నీళ్ల వంపు ఒక్కొక్కసారి కాలువలన్నీ కూడా కబ్జాలు అయిపోయి ఇండ్లు కట్టి ఉంటారు. కాబట్టి అట్లా తీసుకోకుండా రోడ్లు వెంబడి తీసుకోండి ఎస్ఎన్డిపి నాలని చెప్పి, అంటే అభివృద్ధిలో కూడా మానవత్వాన్ని చూపించినారు కేసీఆర్ గారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఎంత ఏడుస్తుంటే అంత రాక్షసానందం పొందుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. నిజంగా ఎక్కడ చూసినా కూడా ఈరోజు మూసీలో దాదాపుగా 1,00,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని చెప్తా ఉన్నారు. నిజంగా మూసీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మనుసింఘ్వి, వేం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై వారు స్పందించారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. పార్టీ విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా నాయకులు వివరించారు. సభకి
నామినేషన్ వేయడానికి వారిని ఎంపిక చేయడం జరిగింది. ఇరువురు కూడా శాసనసభ ఆవరణలో నామినేషన్ వేసి కాంగ్రెస్ పార్టీ యొక్క దేవాలయమైనటువంటి గాంధీ భవన్కి రావడం జరిగింది. కొద్దిసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా శాసనసభ ఆవరణకు చేరుకుంటారు. మరొక సెట్ నామినేషన్ వేసే అవకాశం ఉంది. నేను తెలంగాణ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తరఫున, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున గవర్నీయులు అభిషేక్ సింఘ్వి గారికి, గవర్నీయులు వేం నరేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ వారికి ఈ రాష్ట్రం రాజ్యసభ సభ్యులుగా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు విధులు వారు తమ శ్రమ పడకుండా పనిచేస్తారని ఆశిస్తూ ఇప్పుడు పెద్దలు గవర్నీయులు సింఘ్వి గారిని మీతో మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. दोस्तों, मैं संक्षिप्त में हिंदी और इंग्लिश में आपको संबोधित करूंगा। मैंने असेंबली में जहां नॉमिनेशन फाइल हुआ वहां अपना आभार प्रकट किया था, लेकिन यहाँ गांधी भवन में एक विशेष स्थल है। ये कई दशकों पुराना पार्टी का स्तंभ है। बिना पार्टी के कोई सरकार नहीं हो सकती, सरकार के बिना पार्टी हो सकती है। इसलिए अहमियत जो पार्टी की है, मैं शुरुआत करूंगा अपनी श्रद्धा। నిషేధిత భూముల పేరిట మంత్రి పొంగులేటి భారీ స్కామ్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నిషేధిత భూముల జాబితా 1 కోటి ఎకరాలకు దాటిందని పేర్కొన్నారు. ఈ జాబితాను ప్రభుత్వం ఆన్లైన్లో ఉంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విలువైన భూములను నిషేధిత జాబితాలో చేర్చి తర్వాత వసూలు తీసుకున్నాక వాటిని తొలగిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని భూములు నిషేధిత జాబితాలో చేర్చారు, ఎన్ని తొలగించారు అనే వివరాలను ప్రజలకు వెల్లడించాలని హరీష్ రావు పేర్కొన్నారు. అని చెప్పి ఊదరగొట్టినారు. అది భూభారతి కాదు, అది భూహారతి అయిపోయింది. ఇవాళ భూభారతి వచ్చిన తర్వాత 22A కింద 1 కోటి ఎకరాల భూములు పెట్టినారు. అంటే నిషేధిత భూముల జాబితాలో లక్షల ఎకరాలు పెట్టి డబ్బుల వసూళ్లకు పాల్పడతా ఉన్నారు. స్వయంగా ఆయన ఒక ఆయన ఉంటాడు, ఏది పేలని బాంబుల శాఖ మంత్రి, తుసు బాంబులు ఉంటాయి కదా, పేలని బాంబుల శాఖ మంత్రి పొంగులేటి. ఆయన నుంచి మొదలుకుంటే మండల స్థాయి వరకు కూడా నిషేధిత భూముల జాబితాలో పెట్టి ఇవాళ ప్రజల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఆనాడు మీరేం చెప్పిండ్రు, నిషేధిత భూములన్నీ తీసేస్తామని చెప్పి ఇవాళ 1 కోటి ఎకరాలు దాటింది నిషేధిత భూముల జాబితా. అది బయట పెట్టండి. హైకోర్టు కూడా చెప్తుంది నిషేధిత భూముల జాబితాను ఆన్లైన్లో పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని. నిజాలు ప్రజలకు తెలుస్తాయి కదా, ఏది పెట్టిండ్రు ఏది పెట్టలేదో తెలుస్తుంది కదా. ఎందుకు నిషేధిత భూముల జాబితా ఆన్లైన్లో పెట్టలేరు? ఎందుకు కొత్తగా మీరు భూములు పెట్టుకుంటూ పోతున్నారు? ఇందులో పెద్ద స్కామ్ జరిగింది. త్వరలోనే అన్ని భూముల వివరాలు బయట పెడతాం. కాంగ్రెస్ వచ్చినాక నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, వసూళ్లు కాగానే తీసేయడం. రాష్ట్రంలో ఇదో పెద్ద స్కామ్ జరుగుతుంది. విలువైనటువంటి భూములను గుర్తించి నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, సెటిల్మెంట్ కాగానే తీసేయడం. పెట్టుడెందుకు, తీసుడెందుకు? దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టారు, ఎన్ని తొలగించారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి ఆ పేలని బాంబుల శాఖ మంత్రి పొంగులేటిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కోర్టు డిశ్చార్జ్ చేయడంతో సత్యం గెలిచిందన్న వ్యాఖ్య, మొక్కు తీర్చుకునేందుకు కాలినడకన తిరుమల యాత్ర, కొత్త రాజకీయ పార్టీకి స్వామివారి ఆశీస్సులన్న కవిత. ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగ మార్చుకు పిలుపు. దిల్సుఖ్ నగర్ లో ఈ నెల 13న భారీ నిరుద్యోగ మార్చ్, ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్. టీజీపీఎస్సీ అసెంబ్లీ ముట్టడికి హెచ్చరిక. మూసీ అభివృద్ధి బీఆర్ఎస్ పలు చర్యలన్న కేటీఆర్. 55 కిలోమీటర్ల మేర నీరు నిల్వ ప్రణాళికలు, 545 కోట్లతో 15 బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతి. ఎస్టీపీలు పూర్తయితే శుద్ధి నీరు మూసీలోకి అన్న కేటీఆర్.
నిషేధిత భూముల పేరిట భారీ స్కామ్ అన్న హరీష్ రావు. జాబితా 1 కోటి ఎకరాలకు దాటిందన్న వ్యాఖ్య. భూముల వివరాలు ఆన్లైన్లో పెట్టాలని డిమాండ్. ఈ అంశంపై వైట్ పేపర్ విడుదల చేయాలన్న హరీష్.